అందరికీ శనార్థులు. ఉల్లి మన కన్నీళ్లు దుడవక ముందే పప్పు నిప్పై కాలుతున్నది. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు గిట్లా అన్ని పప్పుల రేట్లు మస్తుగా పెరిగినాయి. ఏ పప్పు కొనాలన్నా అప్పు చేసే కాలం వచ్చినట్టున్నది 4 వద్దులైతే. సరే కానీ ఈ బాధలు మనకు ఎప్పుడు ఉంటాయి కానీ మన వార్తలు చెప్పుకుందాం. ముందుగాల హెడ్లైన్. బంగారి తునక కాబోతున్న ఎర్రవెల్లి, సీఎం సార్ వండిచ్చేది ఆన్నే వెల్లుల్లి. కొత్త పార్టీ పెడతాడట బీసీల పెద్దన్న, ఓగలి కోసమే కొట్లాడితే ఎట్లన్నా? ఆడోళ్లను గౌరవించు నేర్పుతున్న సత్తి. మీకు హృదయపూర్వక నమస్కారం అక్క, మీరు కూడా పెట్టుండి. సెలవు కోసం తిప్పల పడుతున్న మంగ్లీ. నాకు క్యాన్సర్ వచ్చింది, ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్. ఖర్చులేవు, ఇదిగో. హుదూ తుఫాన్ మళ్ళొచ్చిందా ఏంటి అని అనిపించిందిలా ఇవాళ గా ఊళ్ళే చూస్తే. అబ్బబ్బబ్బబ్బా, చిన్నప్పుడు 10వ తరగతిలో చదువుకున్న జడివాన పాఠం మళ్ళా యాదకొచ్చింది. సీఎం సార్ ఇచ్చిన హామీలను చూస్తుంటే అర్రే జర్రల మిస్టేక్ అయిందిరా, నేనెందుకు కుట్టలేదుగా ఊర్లే అని అనిపించింది. సారు మొండి పట్టు పట్టిండులా, ఇక ఊరికేం తిరగలేదు. పోండ్రి. ఒక 6 నెలల్లో ఎర్రవెల్లిని బంగారు వెల్లి చేయాలి. ఎర్రవెల్లి అంటే ఏన్నో ఉందా అనుకున్నారు. ముఖ్యమంత్రి సార్ అల్లం వెల్లుల్లి వండించేది ఆన్నే. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నది పాడుపడ్డ ఊరు. ఈయనే కేసీఆర్ సార్కు బాయి భూమి జాగలు ఉన్నది. నేను కూడా ఈ ఊరు రైతునే కాబట్టి పొద్దుగానే తీరిక వేసుకొని ఆఫీసర్లను ఎంట పెట్టుకొని ఊరు మొత్తం తిరిగి ఏడేడ ఏమేం చేయాలనో కళ్ళల్లో పెట్టుకున్నాడు. గట్టిగా ముసురు అందుకుంటే కూలేతట్టున్న మట్టి గోడలు ఇండ్లు, కంప చెట్లు మొలిచిన బాటలు, కంపు వాసన కొడుతున్న మోరీలను చూసి సార్ మనసు కలుక్కుమన్నది. అగో పాములు కూడా తిరుగుతున్నాయి. ఇక ఇవన్నీ చూసినాక సార్ ఒకుంటాడా? గ్రామసభ మీటింగ్ పెట్టి ఎర్రవెల్లిని బంగారు వెల్లిని చేసేందుకు ఏమేం కావాలో గవన్నీ చేస్తానని ఒట్టు పెట్టిండు. వారం 10 రోజులలో ఇండ్ల పని కూడా మొదలు కావాలి. లేదు సార్ నువ్వు ఇంత దూరం మోరి సాపు చేయని కూడా చెప్తా. ఇంకో 2-3 రోజులు ఇంజే ఉండి బంగారు వెల్లికి నక్షలు గీపించి పనులు చురువు చేపిస్తాడట. కానీ చూడుండ్రి కేసీఆర్ సారు పుట్టినూరు చింతమడగను సీఎంని చేసిన గజ్వేల్ను బాయున్న ఎర్రవెల్లిని ఎట్లా డెవలప్ చేసుకుంటూ పోతున్నాడో. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలనే ముచ్చడం చేసి చూపిస్తున్నాడు. అయితే ఇంకా కడమ ఊళ్ళని కూడా ఇట్లనే చేస్తాడు కావచ్చు. తెలంగాణ తెచ్చిందే నేను ఎర్రవెల్లి గ్రామం నుంచి. ఈ ఊరు చక్కదనం లేకపోతే మనకి ఏం గౌరవం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ దాకున్నది. ఇందిరమ్మ తరముల నుంచి రాహుల్ గాంధీ తరం దాకా అందరికి ఎరుకున్న పార్టీ. బీజేపీ కాషాయం రంగంటే కాయిష్ చేసే పార్టీ. దేశమంతా దున్నుదామని ఎదురు చూస్తున్న పార్టీ. ఇక టీఆర్ఎస్ ఉద్యమాలు చేసి వచ్చిన పార్టీ. తెలుగుదేశం పార్టీ మొత్తం మేధావులున్న పార్టీ. ఎన్ని పార్టీలల్లా అన్ని కులాల లీడర్లు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కాదని ఇంకో కొత్త పార్టీ కూడా వచ్చేందుకు తయారున్నదట. ఎక్కడ మీటింగ్ పెట్టినా రాజకీయ పార్టీ పెట్టాలని బీసీలు అడుగుతున్నారు. ఆ పార్టీలు రాకపోతే రాజకీయ పార్టీ పెట్టి పోరాడతాం. ఇన్నారు కదా బీసీల పెద్దన్న ఆర్ కృష్ణన్న ఏమన్నాడు? బీసీల కోసం పార్టీ పెట్టి ఫైటింగ్ చేస్తాడట. ఎలక్షన్ల ముంగట సైకిల్ ఎక్కి ఎల్బీ నగర్ సవారీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టినాక మళ్ళా టీడీపీ ఆఫీస్లో అడుగు పెట్టలేదు. పేరుకు టీడీపీ ఎమ్మెల్యేనే కానీ ఆ పార్టీతోని అంటులేదు ముంటులేదు అన్నకు. అంతా అలాగనే సీఎంను వేస్తానని తీసుకొచ్చి అసెంబ్లీలో పార్టీ పెత్తనం కూడా ఇయ్యలేదని అలిగి ఇగో మళ్ళీ ఇప్పుడు బీసీ పార్టీకి బేస్మెంట్ కట్టే పని మీద తిరుగుతున్నాడు జిల్లాలల్లా. ఊకుంటే ఉత్తోడు అంటారు, ఉరికితే అగడపడ్డోడు అంటారు. మంచిదేమున్నది కానీ నువ్వైతే కానీయే, ఏదైతే అది అవుతుంది. కానీ కృష్ణన్ననేమో బీసీల కోసం అని పార్టీ పెడతా అంటున్నాడు. నిన్ననేమో నాగమన్న తెలంగాణ బచావో అని పెడితే అందరు రెడ్డిలే కనిపించిండ్రు. టీఆర్ఎస్ వెలుమూల పార్టీ అని, టీడీపీ కమ్మోల పార్టీ అని, కాంగ్రెస్ రెడ్డోల పార్టీ అని అంటుంటారు చాలా మంది. మరి గిట్లా ఉన్న పార్టీలు పెడుతున్న పార్టీలు అన్ని కులాల పార్టీలే అయితే ఎట్లా చెప్పుండ్రి? గరీబోల పార్టీ, పనిచేసేటోళ్ళ పార్టీ అని ఒక్కలన్నా పెట్టరా అని అడుగుతున్నారు పార్టీల జెండాలనుకున్న అసలు రంగు తెలియనోళ్ళు. ఇవాళ కూడా రాతపూతల కార్యం ముంగటేసుకున్నట్టున్నది కదా. మంగ్లీ ఏం చేస్తున్నావు? నా తలరాత రాసుకుంటున్నా. నా తలరాత అసలుకే నా పానం అంతా కుసకుస ఉందంటే నువ్వు ఒకటి మధ్యమా. అబ్బా ఏమైందో చెప్పు ఒకసారి. దగ్గు పరిచయమైంది సావిత్రి. పని చేద్దామంటే నా దిమాగ్ అస్సలు పని చేస్తలేదు తెలుసా. అట్లనా పిల్ల? అయితే ముక్కులింత నాశమో లేకుంటే జరంత జిందా తినేసి తాగితే అయిపోయేది కదా. ఓ అమ్మా నిన్ను ట్రీట్మెంట్ అడగలే, 4 రోజులు లివ్ అడుగుతున్నా. ఇగో లివ్ లెటర్. 4 రోజులా?
దగ్గు పడసానికి గిన్నిగానం రోజుల లివ్వెందుకు 2 రోజులు జారయా? అయితే నాకు క్యాన్సర్ వచ్చింది, ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్. అదేమన్నా ముక్కులొచ్చే తుమ్మ నోట్లొచ్చే ఉమ్మ, ఇప్పటికిప్పుడే క్యాన్సర్ ఎట్లా వస్తుంది? నమ్మవా? ఇగో నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, 4 నెలలు బెడ్ రెస్ట్ కావాలి, ఇగో డాక్టర్ సర్టిఫికేట్. ఇస్తావా ఇవ్వవా చెప్పు లివ్వు. అవును గాని నీకు బ్రెయినే లేదు, బ్రెయిన్ ట్యూమర్ ఎట్లా వచ్చింది అబ్బా? ఈనేటోడు ఉంటే ఈమానాన్ని ఈగలెత్తుకుపోయినాయి అని చెప్తావు నువ్వు. నీకు లివ్వు లేదు పాడలేదు పో. అడిగేటోళ్ళకి చెప్పేటోళ్ళు లోకు అన్నట్టు ఇగో కలరా డెంగ్యూ మలేరియా అన్ని వచ్చినట్టు డాక్టర్ సర్టిఫికేట్. ఇస్తావా ఇవ్వవా? వచ్చిన రోగాలా లేకుంటే అంగట్లో కొనుకొచ్చుకున్న రోగాలా అవన్నీ? ఓ నెల రోజులు సెలవియనికి ఏ సర్టిఫికేట్ అయినా ఇస్తా నేను. కొనుకొచ్చింది అయితే నీకెందుకు, ఏదైతే నీకెందుకు. సర్టిఫికేట్ దకాలిచ్చుగా దకాలి కొంతకే చూపిస్తున్నానా లేదా అంతే. వెనకటి ఎవడో ఎలకలున్నాయని ఇల్లుకు నిప్పు పెట్టుకున్నట్టే ఉన్నది కదా నీ వ్యవహారం కూడా. ఇగో తీసుకుంటే తీసుకోవని 2 రోజులు తీసుకో, నేనైతే 1 నెల రోజులు ఇయ్యా. ఇగో నాకు సెలవు ఇయ్యమని సంగప్ సార్ బుచ్చన్ సార్ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టిన రికమెండేషన్ లెటర్ ఇది. అదే అబ్బచ్చా గా రికమెండేషన్లు పైరోలు ఏం పనిచేయనా తానా? ఓయ్ ఏంది సావిత్రి, ఏంది అడుగుతుంటే మీదికి పోతున్నావు? సర్కార్ కొలువులు చేసేటోళ్ళకే ఇస్తుర్రు, నాకెందుకు ఇయ్యవు? సర్కార్ కొలువులు చేసేటోళ్ళకి ఇస్తుండ్రా? ఏడా ఎవరిచ్చిండ్రు ఎవరు తీసుకున్నారు? దా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్లు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, దగ్గు పడిశం వస్తుంది, నెత్తి వస్తుంది అని నెల్లు లివ్వు తీసుకుంటే లేవని నోరు, నేను అడిగితే నోర్లేస్తుంది. ఏంది ఎందుకు? ఎట్లా నెత్తి నొప్పికి దగ్గు పడచానికి నెలల కొద్ది లివ్వులు పెడుతుండ్రా? దగ్గు పడిశం పట్టిందని ట్రాన్స్ఫర్లు కూడా చేయించుకున్నారు, ఎమ్మెల్యేల రికమెండేషన్ కూడా ఉన్నది. నీకేమన్నా అభ్యంతరమా? అంటే సార్లు ఇంకా తెలంగాణ వచ్చిన సంబురాలలో ఎగిరి దుంకే వరకు నొప్పులు వస్తున్నాయి కావచ్చు. అయినా వాళ్ళంటే సర్కార్ నౌకర్దారులు, వాళ్ళ లెక్క నీకు కూడా కావాలంటే నడుస్తుందా? అంటే ప్రైవేట్ కొలువు చేసేటోళ్ళు బతికి ఇంతేనా? ఎప్పటికీ మారదా? మార్పు రాదా? పాపం ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు. మహేందర్ రెడ్డి సారు మీ వాళ్ళకు జర మంచిగా ట్రీట్మెంట్ ఇప్పియండ్రి. తలకాయ నొప్పులు దగ్గు పడచలసొంటి పెద్ద బీమార్లతోని గల్లు కొలువు ఎట్లా చేస్తారు? అలా పానం నిమ్మలం ఉంటేనే కదా డ్యూటీలు చేసేది. నమస్తే అమ్మా, నమస్కారం. అందరినీ గౌరవించాలి. కనిపించింది. ఓ అమ్మా నమస్తే. ఆగో రోడ్ పొంటి పోయేటోళ్ళకు దండం పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు అబ్బాయిడు? ఇంకో ఆమె వస్తున్నది. నమస్తే. అరే ఇగో ఆ రోజులు కనిపిస్తుంది, దండం పెట్టాలి, పెట్టుండి. మీరెందుకు పెడతారు? నేనే పెడతా. ఇక అందరి తరఫున నేనే హృదయపూర్వక నమస్కారం మర్యాద చేసుకుంటున్నా. అక్క నమస్కారం, మర్యాద పూర్వక దండము. మీకు కూడా మర్యాద పూర్వక నమస్కారం. నమస్కారం తమ్ముడు సత్తి గారు. ఏమో కనిపించిన ఆడోళ్ళందరికి దండం పెట్టి మర్యాద చేస్తున్నావేంది? అక్క వచ్చినవా? నీకు హృదయపూర్వక నమస్కార సుమాంజలి మర్యాద అక్క. తమ్మి సత్తి ఏమైంది తమ్మి? అక్క నీకు దండమే మాయక్క, అక్కమ్మ నీకు దండమే. బట్టలు విండి ఫియా, నీతోని బాసన్లు గడిగి ఫియా, నీ ఫారం కింద చెఫ్ కూడానై అక్కమ్మో, నీకు మర్యాదనే చేసుకుంటానే అక్కమ్మ. వయమ్మనే ఏంది తమ్మి ఇలా నా మీద నీకు పాయిరం పాల పొంగు లెక్కనే వంగుకొస్తున్నది? అక్క నాకు ఫేఫర్లకి వార్త చూసిన సంది అయితే కడుపులో దేవినట్టు అవుతున్నది అక్క. అయ్యో ఏం వార్త చూసినావు తమ్మి? ఇగో ఆంధ్ర తెలంగాణ ఫోరాలు అంతా ఆడోళ్ళని సిరాయించుట్లా మళ్ళీ వాళ్ళు ఇజ్జత్ తీసుట్లనంతా పోటీ పడుతున్నారంట అక్క ఏరే రాష్ట్ర ఫోన్లతోని. దేశం మొత్తంలా నేరాలు ఘోరాల లెక్కలు బయటికి తీసే సర్కార్ సంస్థలు చెప్పిన లెక్కలు చూసినాక అబ్బా మన పరిస్థితి గిట్లున్నదా అని అనుకున్నా నేను కూడా. ఇగో ఆడోళ్ళని ఏమన్నా అంటే గుడ్లు వీకుతాము లాగు అరవాలా అంట అని అన్నారు కదా అక్క కేసీఆర్ సారు. ఆయన మాట కూడా బేఖాతరు చేస్తున్నారు అక్క. మనమేమో ఇక బంగారు తెలంగాణ ఫేర్కురేస్తాం అనుకున్నాం కానీ ఇట్లా ఆడోళ్ళని సిడాయించి ఇట్లా ఫేర్కురేస్తామంట అనుకోలే అక్క. తమ్మి అవి రాష్ట్రం ఇడిపోక ముందు లెక్కలు తమ్మి. ఇడిపోయినాక లంగగాల బుద్ధులు శాతలు మారినాయా అక్క? లే తమ్మి ఇక మరి తెలంగాణ వచ్చింది కదా ఇప్పుడు మారుతుందేమో చూడాలి. అక్క చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు మనము బల్య ప్రతిజ్ఞ చేస్తుంటాం కదా అక్క, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటని చేస్తుంటాం కదా తమ్మి. అక్క ఇప్పుడు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాక. ఏం ప్రతిజ్ఞ చేస్తున్నావు? భారతదేశము నా పుట్టిన దేశము, ఆడవిలందరూ అక్కల చెల్లెలక చూడాలి, సినిమాల హీరోయిన్లను చూసి
అంటే సీటు కొట్టొద్దు, కాలేజ్ పిల్లలకు కన్ను కొట్టొద్దు, రోడ్డు మీద ఆఫీ బనాయించొద్దు, వంట మంచి లేదంట అని ఇంట్లో ఆడోళ్ళకు వంకలు పెట్టొద్దు, పని చేసే కాడ ఫుల్లలు పెట్టొద్దు. తమ్మి నీ ప్రతిజ్ఞ మస్తున్నది కానీ గీ ప్రతిజ్ఞ గా విజయవాడలతో చేపించు. ఆడోళ్ళను గలీజ్గా చూసుట్లా ఆగం పట్టించుట్లా విజయవాడలో మొదలున్నారట. ఆగం జనార్దన్ సారు బచావో తెలంగాణ అంత అని పెట్టింది కానీ బచావో ఆడోళ్ళు అని పెట్టినట్టే వచ్చేద్దాం ఓట్లలా మొత్తం ఆంధ్ర తెలంగాణ ఆడోళ్ళు అందరూ ఆగం సార్కే గుద్దుతుండ్రి ఓట్లన్నీ. కరెక్టే తమ్మి, మొన్న నువ్వు పోయినప్పుడు సలహా ఇస్తే మంచిగా ఉంటుండే కదా. మంగోలి ఎటుపోయింది? ఇఫర్సండి ఉత్తుగానే మంగోలిని ఏమన్నా తిట్టను. తమ్మి నువ్వు ఆమెను ఏమనకపోతే ఆమెకు భయపడుతున్నావని తెలిస్తే నెత్తి మీద ఎక్కి సవారు చేస్తా తమ్మి. ఏ ఎందుకక్క గట్లా అంటున్నావు? ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువులు అంటారు, నువ్వు కూడా గట్లనే ఉన్నట్టున్నావు. అబ్బా నేను నీ మంచిగా చెప్తున్నా అయినా కూడా నన్ను అట్లనే అంటున్నాడు. అమ్మో అక్క అలిగింది అంటే నాకే దళిద్రం చుట్టుకుంటది. అక్క ఊచుతగన్నా ఊకో ఊకో ఊకో. అక్క రమ్ముల అనుబంధం తీను మార్లకే సంబంధం. ఆపుతమ్మా ఆపు, నీ పాట ఆపు. ఇయ్యాలకి ఈ ప్రేమ చాలు నాకు, మొత్తం ఒక్కరోజే ఓడగొట్టకు. అక్క మర్చిపోయినా నాకు కుష్కొద్ది ఇయ్యాల నీకు 5 రూపాయలు ఇస్తా పండుగ చేసుకో సరేనా? తాత బాయ్ బాయ్. తమ్మి కొనుక్కుంటా సరే గాని నువ్వు ఆఫీస్కి రా. అడవని చెప్పే బీహార్లా ఆడోళ్ళకి రక్షణ ఉన్నది కానీ ఆంధ్ర తెలంగాణ ఆడోళ్ళకి లేదని తెలిసింది. ఇగో సీఎం సార్లు మీ ఇద్దరికి ఒక విన్నపము, రాష్ట్రాలను అన్నిట్లా నంబర్ 1 చేయండి కానీ ఆడోళ్ళను వేధించుట్లా నంబర్ 1 ఆనియకుని సార్. ఆడజన్ మెత్తుడంటేనే పాపం అని అనుకునేటట్టు కానియకుని సార్. ఆఖరికి మన లీడర్లు ఎట్లా తయారైండ్రంటే ఈ బతుకు మీద మన్ను వడా ఆనన బుద్ధి అవుతుంది. ఆడవిళ్ళలను షిడాయించటోళ్ళ లాగులు వలగొట్టాలి, షీరి చింతగట్టాలి, గుట్లు వీకి గద్దెలకేయాలి. కానీ గీళ్ళేంది ఓగళ్ళను చూసి ఒకళ్ళు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. రేపిస్టులు పాపిస్టుల కంటే గీళ్లతోనే ఎక్కువ నష్టం ఉన్నది ఆడోళ్లకు. మహాభారతంలో ధృతరాష్ట్రుడెట్లనో మన కాలంలో ములాయం సింగ్ యాదవ్ అట్లా కండ్లను కాకులు పొడిచినా కనబడే మన సార్కు. గ్యాంగ్ రేప్ చేసుడు వీలు కాదట. ఒక్కామెను ఒక్కడే బల్మి చేస్తాడు గాని 2-3 ఎట్లా చేస్తారని ఇగ్రం లేని మాటలు మాట్లాడిండు. ఆడవిళ్లను ఒక్కడే పాడు చేస్తే పక్క పొంటి నిలబడి చూసినోళ్ళ మీద కూడా కేసులు పెట్టి బద్నాం చేస్తున్నారని బాధపడ్డాడు. పేను పెత్తనమిస్తే నెత్తంతా గొరుగుడంటే గిదే కావచ్చు. సమాజ్వాదీ పార్టీకి అధ్యక్షుడై పార్లమెంట్ లో ఎంపీ కొలువు చేస్తున్నాడు ఇప్పుడు. మున్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పటి సీఎం కు నాయన, కోడలు ఎంపీ. గ్యాంగ్ రేప్ కేసుల 4-5 పేర్లుంటే ములాయం సింగ్ రాజ్యాంగం ఒప్పుకోదట. వారంలా 4-5 వార్తలన్నా బయటకొస్తే గ్యాంగ్ రేప్ల మీద. అంతెందుకు ఆళ్ళ రాష్ట్రంలోనే గిసోంటి ఎక్కువ జరుగుతాయి. గప్పట్ల ఢిల్లీలో ఓ పొల్లను 4-5 లత్కోర్గాన్లు బల్మియేస్తే పానం ఖరాబై ఆఖరికి జీవిడ్చే. తక్కువ లొల్లి జరిగిందా గా ముచ్చట మీద? గిసోంటి మళ్ళా జరగొద్దనే నిర్భయ చట్టం కూడా తెచ్చిరి. ఆడోళ్ళని చిడాయించిన వాళ్ళనే కాదు, వాళ్ళని ఎన్కేసుకొస్తున్న గిసోంటి ముసలోళ్ళ మీద కూడా నిర్భయ చట్టం కిందనే కేసు పెట్టాలి అని లొల్లి వేస్తున్నాయి మహిళా సంఘాలు. బంగారి తునక కాబోతున్న ఎర్రవెల్లి సీఎం సార్ వండిచ్చేది ఆన్నే వెల్లుల్లి. కొత్త పార్టీ పెడతాడట బీసీల పెద్దన్న, ఓగలి కోసమే కొట్లాడితే ఎట్లన్నా? ఆడోళ్లను గౌరవించుడు నేర్పుతున్న సత్తి. మీకు హృదయపూర్వక నమస్కారం అక్క, మీరు కూడా పెట్టుండి. సెలవు కోసం తిప్పల పడుతున్న మంగ్లీ. నాకు క్యాన్సర్ వచ్చింది, ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్. వచ్చలేవు ఇదిగో. చూసింది కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.